ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డైరెక్టర్ గారు డాన్స్ చేయాలి. డైరెక్టర్ గారు డాన్స్ చేయాలి. డైరెక్టర్ గారు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. అన్ని రౌండ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. జడ్జెస్ చేతిలో రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా మోడల్ హంట్ విన్నర్ ని అనౌన్స్ చేయడానికి డయాస్ మీదకి జడ్జెస్ ని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు విన్నర్ ని అనౌన్స్ చేయవలసిందిగా మేఘనా గ్రూప్ చైర్మన్ శ్రీ మేఘనా మేడం గారిని కోరుతున్నాం. మేడం, ఈ ప్రోగ్రామ్ ని ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. విన్నర్ ఎవరో నేను కాదు, డైరెక్టర్ చరణ్ గారు అనౌన్స్ చేస్తారు. వదినా, మీరే చెప్పండి వదినా. పర్లేదు, అనౌన్స్ చేయి. విన్నర్ ఎవరో తొందరగా చెప్పేయాలడు. టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది. వన్ ఇయర్ నుంచి మా యాడ్కి కావాల్సిన మోడల్ కోసం ఈ మోడల్ హంట్ ని కండక్ట్ చేస్తున్నాం. ఇన్ని రోజులు మా ఎదురు చూపులకి ఈ రోజు పులి స్టాప్ పడుతుందని అనుకున్నాం. కానీ సారీ ఫ్రెండ్స్, నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే బ్యూటీ మీ ముగ్గురులో నాకు కనిపించలేదు. ఐఎమ్ సారీ, మీ ముగ్గురులో నాకెవరూ నచ్చలేదు. బాంబు ఎలా పేల్చేవేంటి అల్లుడు? చరణ్, ఆర్ యు షూర్? ఐఎమ్ షూర్ వదినా. దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్.
ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. 1 minute, sir. 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 ఇంకొకసారి చూసి రిజల్ట్ చెప్తే బెటర్. మా చరణ్ జడ్జ్మెంట్ ని క్వశ్చన్ చేస్తావేంటి? అంత బ్యూటీ నీలో ఉంటే నువ్వే విన్నర్ అని అనౌన్స్ చేసేవాడు కదా. ఈ హైదరాబాద్ లో ఏ మాత్రం తీసుకోని గ్లామర్ నాది. బ్యూటీకి కేర్ ఆఫ్ నేనే. ఏ ఈవెంట్ కి వెళ్ళినా విన్నర్ నేనే. కానీ ఇక్కడ మాత్రం బ్యూటీ అంటేనే తెలియని డైరెక్టర్ గారు కామెంట్ చేసి హాట్ చేశారు. చూడండి, మీరు కంటితో చూసేదే బ్యూటీ అనుకోవడం కరెక్ట్ కాదు. మరి భూతద్దంలో చూడాలా అల్లుడు? ఒకరికి అందంగా కనిపించే నువ్వు ఇంకొకరికి యావరేజ్గా కనిపించొచ్చు, మరొకరికి ఏంజిల్ అనిపించొచ్చు, నాలాంటి వాడికి నథింగ్ అనిపించొచ్చు. బ్యూటీ అన్నది చూసేవాళ్ల దృష్టిని బట్టి ఉంటుంది. కేవలం కలర్ కాంప్లెక్షన్ ఉంటే మోడల్ అయిపోరు. మోడల్ అవ్వాలంటే దానికొక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, న్యాచురల్ బ్యూటీ కూడా ఉండాలి. అదంతా ఎందుకండి? మీరు నాకు నచ్చలేదు, జడ్జిగా నా తీర్పు ఇచ్చేశాను. కానీ మీరు అన్ని మోడల్ కాంపిటీషన్స్లోనూ పార్టిసిపేట్ చేయండి, ఎక్కడో చోట విన్నర్ అవుతారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. డబ్బు హోదా ఉన్న అహంకారంతో 1 year నుంచి ఏ బ్యూటీని ఓకే చేయకుండా ఇలా అర్థం పర్థం లేని రీజన్స్ చెప్పి టైం పాస్ చేస్తున్నారు. Am I correct? హౌ డేర్ యూ? ఏమన్నావు? వదినా, పర్లేదు వదినా, తనని మాట్లాడనివ్వండి. నువ్వు ఏ అందం అందం అంటూ నన్ను హట్ చేసావో అదే అందం ఏదో ఒక రోజు నీ లైఫ్తో ఓ ఆట ఆడుకుంటుంది. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆ అందం నీకు గుణపాఠం నేర్పుతుంది. అప్పుడు నీకు అందం విషయంలో నువ్వు చేసిన తప్పేంటో రియలైజ్ అవుతావు. శాపాలు పెడుతున్నావేంటి? నామరూపాలు లేకుండా చేస్తాను. వదినా, తన కోపంలో అర్థం ఉంది. తన అందాన్ని కామెంట్ చేస్తే ఏ అమ్మాయి మాత్రం ఊరుకుంటుంది? ఫ్రస్ట్రేషన్లో తనేదో మాట్లాడుతుంది. లీవ్ హర్ వదినా, మనం వెళ్దాం పదండి. పిల్లల సంతోషం చూడకుండా వెళ్ళిపోయావు పల్లవి. నువ్వు కోరుకున్నట్టే అనుపల్లవికి తన తల్లి మ్యాగీ అని తెలియకుండా పెంచాను. అనూష అనుపల్లవి కల్మషం లేకుండా సొంత అక్క చెల్లెళ్ళ కలిసిపోయి సంతోషంగా ఉన్నారమ్మా. అమ్మా, కానీ వాళ్ళ సంతోషం చూడ్డానికి అక్కబావ లేకుండా పోయారమ్మా. మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు పల్లవి. నువ్వు బ్రతికుంటే ఎంతో సంతోషించేవాళ్ళం.
అమ్మవారు మనకి మరో జన్మ ప్రసాదించారు అనుదీప్. అందరం మనం చనిపోయాం అనుకుని ఉంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెబితే చాలా సంతోషిస్తారు. పద వెళ్దాం. వద్దు పల్లవి, ఎందుకు? వాళ్ళందరూ మనం ఎప్పటికీ చనిపోయారనుకునేలాగే చేద్దాం. మనం మళ్ళీ తిరిగి వెళ్ళొద్దు. అలా అంటావేంటి అనుదీప్? పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా నేను ఏ సంతోషాన్ని ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా పెద్దమ్మ నిన్ను అసహ్యించుకొని నాకు దూరంగా పెట్టింది. అప్పుడు నువ్వు బాధపడ్డావు. మ్యాగీ కూతుర్ని నువ్వు ఎంత ప్రేమించి దగ్గర తీసుకున్నా మ్యాగీ వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసింది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్తే మ్యాగీ జైలు నుంచి తిరిగి వచ్చి మళ్ళీ గొడవలు స్టార్ట్ చేస్తుంది. సో అందుకని 1 సంవత్సరం పాటు నీతో నేను ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను. అమ్మవారు మళ్ళీ మనల్ని బతికించింది అంటే మనిద్దరం ఏ కష్టాలు లేకుండా దూరంగా వెళ్ళి సంతోషంగా బతకడానికే వరం ఇచ్చింది. 1 సంవత్సరం మనం ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళి బతుకుదాం. వాళ్ళ దృష్టిలో చనిపోయిన వాళ్ళుగానే మిగిలిపోదాం. కానీ వాళ్ళని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం కరెక్ట్ కాదు కదా. ఈ ఒక్కసారికి నా మాట విను పల్లవి, ప్లీజ్. ఇంకెప్పుడు నేను నిన్ను ఏ వరం అడగను. ప్లీజ్, నీ కళ్ళలో సంతోషం చూడాలనుంది పల్లవి. ప్లీజ్ పల్లవి, పల్లవి, ప్లీజ్ పల్లవి. నా తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఈ ఒక్క అవకాశం వచ్చింది. ప్లీజ్ పల్లవి, కాదని చెప్పకు. ప్లీజ్ పల్లవి. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. చెంపల్లో నవ్వుల పూలు, చేతుల్లో చిరుకానుకలు, పేర్లై మోగే మౌనాలు. కమ్మని క్షణాల వాన కమ్మిన సావాసంలో కలలా మారిందేంటో కాలం. తీయటి వరాల వీణ తీగలు మీటే సమయా కథలో ఏదో మాయాజాలం. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం.
పల్లవి 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 లే పల్లవి 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 ఒకసారి చూడు పల్లవి 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 లే పల్లవి 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 బాబు అనుదీప్ బాబు అనుదీప్ అనుదీప్ అక్కా గోపి పల్లవి అనూష వాళ్ళు ఎక్కడమ్మా? నర్సరీకి వెళ్తానందిరా, వచ్చేస్తుందిలే. అలాగే అమ్మా. హే మై లవ్లీ ఏంజల్, ఇక్కడుందేంటి? మేబీ తను నాకు కనిపించడానికి ఇక్కడ ఉందేమో అనుకుంటా. నన్ను సేవ్ చేయడమే కాకుండా తన బ్యూటీతో నన్ను ఇంప్రెస్ చేసింది. సో ఎలాగైనా తనతో పరిచయం పెంచుకొని ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ తరువాత నా ఇష్టం గురించి చెప్పాలి. ఆల్ ది బెస్ట్ చరణ్. హాయ్, నేను హే హాయ్, నేను చరణ్. మీరు ఎక్కడున్నారేంటి? వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డ్రాప్ చేయొచ్చా? వద్దండి, మాకు రెగ్యులర్ గా వెహికల్ వస్తుంది, అందులోనే వెళ్తాం. సరే, ఈసారి నేను డ్రాప్ చేస్తాను, రండి. అయినా ఎంతసేపని వెయిట్ చేస్తారు? అది కాదండి. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. ఏ ఫ్రెండ్ కారు ఎక్కకూడదా? అదేం లేదండి. ఏమైంది అనుష? ఇతను డ్రాప్ చేస్తానంటున్నారు. వద్దు, వెహికల్ వస్తుందని చెప్తున్నాను. సరే వెళ్దాం. ఫోన్ చేసి వెహికల్ రావద్దని చెప్తాను. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. ప్లీజ్ ఎక్కండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.